ప్లాన్ చేసి చంపడం ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. వా, పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి, అంతేగాని పెళ్లి చేసుకున్న భర్తను చంపడం, తల్లి లోపల చంపేయడం జరగడం, బిడ్డ బయట కూర్చొని చూడడం, మళ్ళీ తెలియనట్టే ఉండడం అనేది ఇది నిజంగా రోజు రోజు పెరిగిపోతుంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది? హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎమినెంట్ పీపుల్, ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది? నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది? అదే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే 18th సెంచరీలో ఆలుమొగలు ఎట్లుండాలని ఒక ఉద్యమంలో పిల్లలకు చదువు నేర్పించిండ్రు. అదేవిధంగా వాళ్ళు సామాజిక న్యాయం గురించి జీవితాంతం ఫైట్ చేసారు. అది అనుబంధం, భార్యాభర్తల అనుబంధం. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తను ఏది యమధర్మరాజు ఎత్తుకపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. ఇప్పుడు ఏదో ఈ సమాచారం ఇట్లా అయిపోతుంది. దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దీన్ని ఎక్కడనో మరి సైకాలజిస్టులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు జరుగుతుంది ఇది? ఈ మర్డర్స్ ఎందుకు? ఈ ప్రేమతో ఉండి సొంత భర్తనే చంపడం, కూతురు తల్లిని చంపడం అనేది కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఇది ఎంతవరకు పోతుంది అనేది దీని మీద ముఖ్యంగా అందరు ఇంటెలెక్చువల్స్ దీని మీద చర్చ జరగాలి, ఏది సెమినార్స్ పెట్టాలి. అదేవిధంగా అందరూ ఆలోచన చేస్తే ఈ పద్ధతి పోతుంది. ఏది ఈ సమాజంలో పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు. పిల్లల ముందు భర్తను చంపడం ఇవన్నీ చూస్తుంటే ఏది పాతకాలంలోనే నయం ఉండే, కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు, భర్త రెస్పెక్ట్ లేదు, భార్య రెస్పెక్ట్ లేదు, పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం. వారికి కూడా నేను కోరుతున్నా. గతంలో నేను చెప్పాను, ఆ రోజులలో ఎవరన్నా మర్డర్ చేసి వస్తే అతని పోలీస్ స్టేషన్ పోయినా జైలుకు పోయినా అదే సూచించే లోపడాడు బయటకు వచ్చినాక హీరో అవుతున్నాడు. ఈ హీరోయిజం గురించి కొద్దిగా అందరు కూడా ఆలోచన చేయాలండి. అదేవిధంగా నేను మన సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూలు కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిందండి. ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా. నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? గతంలో ఆడపడుచు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే,
మా అక్క అని, మా తల్లి అని, మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలే. ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్, కొట్లాట భూములలో, ఇదేం భూములో లేదు. లవంగంతో చేస్తారు, పెళ్ళవంతో చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఇది ఎంతవరకు? దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు షీ అనే పోలీస్ కూడా పెట్టారు. మరి వాళ్ళు కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకు అవుతుందని. కానీ కేసులు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి. ఒకరితో కాదు, ఇది నా హనుమంతులతోటే కాదు, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్తో, అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ, అదేవిధంగా ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, సైకాలజిస్ట్ కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఇది ఆలోచన చేయాలండి. ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. హైటెక్ చదువు వచ్చిన తర్వాత ఏం చదువు రానినప్పుడు ఏది భారతదేశం స్వాతంత్ర 18th సెంచరీలో సమాజం గురించి కొట్లాడిండ్రు ఆలుమొగలు. ఇప్పుడు ఆలుమొగల పరిస్థితే లేదు. ఎప్పుడు చంపాలి మొగలు, పెళ్ళాన్ని ఎప్పుడు చంపాలని వీడి. ఏంది ఇది? సమాజమేనా ఇది? నాకు అర్థం కాదు. ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా? ఏమిటి అసలు? ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతులతో రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. ఇదే ఆదత్ అయిపోతుంది అందరికి. పిల్లలు కూడా చెడిపోతున్నారు, చదువుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా మా అమ్మ మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, నేను కూడా మొగని చంపాలనే ఆలోచన వస్తుందా లేదా? కనుక నా మీద దయచేసి దీని మీద సీరియస్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైతే హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ను బంద్ చేయాలండి మొదలు. ఇది ఎక్కడి అన్యాయం అండి. హాస్టల్ ఆడవాళ్ళకు వేరే ఉన్నది, మగవాళ్ళకు వేరే ఉన్నది. ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అని పెడితే ఇద్దరు ఒకరి దగ్గర ఉండి ఏమవుతుందో, వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు, బీహార్కి వెళ్ళో లేకుండా మధ్యప్రదేశ్ పిల్లవాడు ఉంటాడు, ఇక్కడ పిల్లు ఉంటుంది. రేపైతే ఇలాంటి చర్యలు ఎక్కువైపోతుంది. దీన్ని మొదలు స్టాప్ చేయాలి. నేను శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన ఏది టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు, దీన్ని మొదలు ఆపాలి. ఇదేమిటండి నాకు అర్థం కాదు. నంబర్ 1 సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎస్, ఐఎమ్ హ్యాపీ నంబర్ 1. బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు నంబర్ 1 సిటీ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఇలాంటి అదేవిధంగా షీ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆడ ఎస్పీలన్నీ పెడుతున్నారు, వాళ్ళు కూడా దీని మీద సజెషన్ చేయాలి. సైకాలజిస్ట్ ఎందుకు జరుగుతుందో చర్చ జరగాలి. దీని మీద సెమినార్లు పెట్టి ప్రజలకు, ముఖ్యంగా ఎన్ఎస్ఏ విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు చెప్పాలి ఇది తప్పు సంస్కారం ఉన్నది. మన సంస్కారం ఎక్కడ పోతుంది? భారతదేశ సంస్కృతి సభ్య కార్యక్రమం ఉంటుందా? ఆనాడు భార్య భర్తలకు ఎంత అనుబంధం ఉంటుండే. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా చూస్తే సమాజం గురించి కొట్లాడిండ్రు. ఆనాడు భర్త చనిపోతే ఎంటికలు తీసే ఆచారాన్ని ఆపేసిండ్రు. సమానత్వం ఉన్నారు. బావుల దగ్గర రాకపోతే నీళ్ళు పట్టుకోకపోతే అది కూడా సమాజంలో అందరికీ సమానం. సోషల్ జస్టిస్ ఇవాళ రాహుల్ గాంధీ కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇస్తారు. అది ఆల్రెడీ కోర్టు కూడా డిసిషన్ తీసుకున్నది. దీని మీద మనం ఆలోచన చేయాలి. దీంతో పాటు చెడు సమాజం తయారవుతుంది. దానికి వ్యతిరేకంగా ప్రజలకు నచ్చజెప్పే పని. చిన్నపిల్లలప్పటి నుంచే కొత్త అలవాటు అయితే పిల్లల ముందే తండ్రి చంపినాక ఆ అమ్మాయి ఏమనుకుంటా చెప్పు, నేను కూడా నా భర్తను చంపాలనే ఆలోచన వస్తుందా లేదా? కనుక దీని మీద మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే తప్పనిసరిగా దీనికి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా నక్సలైట్ చంపితే వీళ్ళే మొదలు పోతారు, కోర్టులు చేసి ఎట్లా చేసిందని అడుగుతున్నారు. మరి ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటే హ్యూమన్ రైట్స్ ఎందుకు ఊరుకుంటుందని అడుగుతున్నా. నేను ఇంటలెక్చువల్స్ ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నా. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వం ఒక్కటే చేస్తే కాదండి, సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. నేను ఇవాళ ఉన్నా నా సమాజం గురించి తప్పు జరుగుతుంటే మాట్లాడాలి. సినిమాలు చూసిన మేము ఆ రోజులలో భర్త మీద ఏ విధంగా ఉన్నదో, భర్త చనిపోతుందంటే భార్య త్యాగం చేయడానికి రెడీ ఉన్నది.
ఇవాళ భార్య భర్తల అనుబంధమే లేదు, ఎవడెప్పుడు చంపుతాడో లేదు, ఎవడి భార్య డౌట్లో ఉంటుంది, భర్త డౌట్లో ఉంటుంది, ఎవడెప్పుడు స్కెచ్ కూడా భార్యనే వేస్తుందా బాబు? ఇది కొత్త సీరీస్ ఉన్నది, స్కెచ్ వేసింది భర్తను ఎట్లా చంపాలని ప్రియునితోడు కలిసి. వా, ఏం సమాజం రా బాబు ఇది? ఇది సమాజమేనా అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా మన అక్కలు కానీ మన చెల్లెళ్ళు కానీ మంచి సాంప్రదాయం రావాలంటే అందరూ కూడా దీని మీద మాట్లాడుతుంటే కొంత మార్పు వస్తుంది. గతంలో రాయలసీమలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. ఇది ఎక్కడ పంచాయతీ బాబు? దీని మీద అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులపై పెద్ద బాధ్యత ఉన్నది. దీని మీద తప్పనిసరిగా తక్కువ చూపించండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటుండ్రు, అరే నేనెట్లా చంపాలరా, నేనెట్లా హీరో కావాలరా, ఈ ఆలోచనలో చదువుకోవాలి, భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా మహిళలు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ వ్యత్యాసం ప్రేమ ఉండాలి. భర్తతో ప్రేమ భార్యకుంటే ఇవన్నీ జరిగాయి. అది ఎందుకు పెళ్లి కాకముందే చెప్పు, నేను ఒక లవ్ చేసినా నేను అంతోనే చేసుకుంటాను. తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. భార్య ఇద్దరు లవ్ చేస్తే పోనీ అనాలి. పెళ్లి ఎందుకు చేస్తున్నారు మీరు? పెళ్లి చేస్తారు, పైసలు ఖర్చు అవుతుంది, మళ్ళీ అన్ని చంపేస్తున్నారు. కుటుంబంలో కూడా వాళ్ళ పెరుగుదలలో కూడా ఏడో తప్పు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. పిల్లలు ఇయ్యాలి, రేపు చిన్న ఒక పిల్లాడట BMW కారు ఇవ్వలేదని తండ్రిని అడుగుతూ ఇవ్వలేదని వాడు కూడా ఊరేసుకున్నాడు. వా, ఏం BMW ఇవ్వకపోతే చనిపోతుంది. సెంటిమెంట్ ఎక్కువైపోయింది. కనుక దీని మీద సైకాలజిస్ట్ కూడా ఆలోచన చేసి దీని మీద చర్చలు జరగాలి. సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అది నిదర్శనం. ఏది జ్యోతిరావు సావిత్రి పూలేది ఒక నిదర్శనం. ఆ రోజులలో చదువు లేనప్పుడే చదువు నేర్పియాలని, సమాజంలో ఎట్లుండాలని నేర్పించినటువంటి సావిత్రి పూలే ఆలోచనను ప్రతి మహిళ కూడా, ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేయాలి. దాని ప్రకారంగా మనం కూడా జిల్లాలలో పోయినప్పుడు ఇలాంటి మాటలు ఊర్లలో చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొందరికి తెలియకుండా చేస్తున్నారు, కొందరేమో గతంలో ఏదైనా భూముల తగాదా లేకుంటే మా ఆస్తి రాలేదని తగాదాలు ఉంటాయి. ఇప్పుడు ప్రేమ తగాదాలు పెరిగిపోయినాయి. ఎందుకు చంపుతున్నారా బాబు? నాకు పెళ్లి చేస్తే ఎస్ ఐ విల్ గో విత్ లవర్ అని చెప్పు, నేను చేసుకుంటా అని చెప్పు. అంతేగాని పెళ్లికి ఒప్పుకుంటుంది, పెళ్లి అయినాక వాడిని ఎట్లా స్కెచ్ చేసి ఆమెనే చంపుతుంది, మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది. వా, ఇవి నేను ఈ కొత్త ఆచారం చూసినా దీని మీద మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా. తప్పనిసరిగా సోషల్ మీడియాలో దీన్ని తక్కువ సూచించండి. ఇలాంటి ఆచారం మనది కాదు. భారతదేశ సంస్కృతి తరతరాల నుంచి భార్యాభర్తల అనుబంధం, తల్లి మీద అనుబంధం, తమ్ముని మీద అనుబంధం, చెల్లెల మీద అనుబంధం, ఈ అనుబంధాలే పోతున్నాయి. దీని మీద ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా నేను ఈ పేపర్లు చూసిన తర్వాత బాధ అవుతుంది. రోజు ఒక కేసు అవుతుంది. ఎక్కడ చూడిదే అది తప్పింది, ఇది తప్పి ఏంటంటే భర్తను చంపేసింది, తల్లి బిడ్డ తలుపు పెట్టి లోపల చంపించింది. చెల్లెలు వస్తే లేదు నువ్వు అక్కడ గో అని చెప్పింది. తను సొంత చెల్లెలు వస్తే నువ్వు పక్కింటికి గో అన్నది. ఇంతకంటే అన్యాయం ఏమన్నదా? కనుక దయచేసి దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి. దీని మీద చర్చ కూడా జరగాలి. ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు చర్చలు పెడతారు, దీని మీద కూడా చర్చలు పెట్టుండ్రా బాబు. కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటే, ఇలాంటి వాతావరణం చేస్తే హ్యూమన్ రైట్స్, అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వాతావరణం తగ్గిస్తే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఏమి ఫిర్యాదు కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఫిర్యాదు ఎవరికి చేసే రోజులు పోయినాయి రా ఇయ్యాల రేపు. మళ్ళీ ఫిర్యాదు చేస్తే వాడు మొన్న నాకు కౌంటర్ పెట్టుకుని ఎదుకున్నామా? ఫిర్యాదు కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. యూ కెన్ ఆల్సో సే దట్ ఏదైతే ఏది హ్యూమన్ రైట్స్ గత కొన్ని కాలాల నుంచి నక్సలైట్లను చంపొద్దు, వాళ్ళు దేశభక్తులు అన్నారు. సరే, వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, కొందరు సరెండర్ అవుతున్నారు. కానీ ఈ ఇష్యూని కూడా వాళ్ళు టేకప్ చేయమని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. ఏంది
करते क्या पूछ रहे लीडिंग మీరు లీడింగ్ తీసుకుంటారా आप लीड करते क्या पूछ रहे మరా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాక నేను ఇడుస్తాను పోయే దాన్ని ఉంటే దాని వెంబడే ఉంటాను నేను అందరి లెక్క సగం ఇడువా నేను నిన్న కూడా మీటింగ్లో చెప్పిన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఖమ్మంలో అన్నాడు ఏమన్నాడు ఇందిరాగాంధీ దియే సో జమీన్ బి సర్మాయిదారు లియే అన్నాడు నేను దాని గురించి 4 గంటల నుంచి కొట్లాడుతున్నా 96 ఎకరాలు ఇచ్చింది 10 మంది రైతులకు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి మళ్ళీ దొరి చేతిలో పోయింది దాన్ని ఒక్కొక్క విల్ల 4 కోట్లకు అమ్ముతుంటే కడుపు కాలుతుందా లేదా కనుక రాహుల్ గాంधी ఏదైతే సందేశంతో న్యాయకి లడై मेरा भी न्याय की लड़ाई है। हाँ अन्याय होता बराबर लड़ते रहूंगा न्याय दिलाते रहूंगा। थैंक यू।